అందరికీ నమస్కారం అండి. నా పేరు సన్యాసిరావు. బరూక్ అడేనే మినిస్ట్రీకి మేము 2003 నుంచి స్టార్ట్ అయ్యామండి. ఎందుకు మేము బరూక్ అడేనే మినిస్ట్రీకి వచ్చాను అని అంటే, మా యొక్క పిల్లలండి, వారి లైఫ్లో మేము చూస్తున్న చేంజ్ని బట్టి మేము రావడం జరిగింది. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక అసలు తల్లిదండ్రులను బట్టి పిల్లలు మారాలంట, కానీ మేము పిల్లలను బట్టి తల్లిదండ్రులు మారామండి. ఎందుకంటే మేము దేవుడిని అంగీకరించి ప్రభువుని అంగీకరించి చాలా అయింది, కానీ వాక్యం నాకు అంతా తెలుసు. 2 సంవత్సరాలు నేను వాక్య పరిచర్య కూడా చేశాను. నేను ఒక చిన్న సంఘాన్ని కూడా నడిపించాను. వాక్యం నాకు తెలుసు, కానీ వాక్యానికి నేను తెలియదండి. ఎందుకంటే ఇలా బ్రతకాలి, వాకింగ్ బైబిల్ నువ్వే అని మాకు చెప్పేవాళ్ళు లేరండి. ఎందుకంటే మేము చర్చికి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. మా మధ్య ఎప్పుడు కూడా ఇంత పీస్ లేదు. ఎప్పుడు మేము ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలని మాకు తెలియదు, చెప్పుకుంటా పోయాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక డాక్టర్ అవ్వాలి అంటే కనుక వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, సర్టిఫికెట్ కావాలి. ఒక మనిషిని పాపంలో నుంచి బయటకు తీసుకురావాలి అంటే వాళ్ళు ప్రాక్టీస్ ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఏదైతే వాళ్ళు చేయగలుగుతారో అది ఇతరులకు వాళ్ళు చెప్పగలుగుతారండి. అది మేము బరూక్ అడేనే మినిస్ట్రీకి వచ్చాక శ్రీనివాసన్ దీపక్ని చూసిన తర్వాత మాకు అర్థమైందండి. ఎందుకంటే నా కొడుకు ఎంత వాడు దాక్కుని మరి పబ్జీ ఆడేవాడు. మేము ఎంత కంట్రోల్ చేయాలన్నా సరే కంట్రోల్ అయ్యేవాడు కాదు. అవసరమైతే వాడు చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటే ఫ్రిడ్జ్ని కూడా గుద్దేశాడండి వాడు. ఎందుకంటే అలా ఎడిక్ట్ అయిపోయాడు. కానీ అలాంటి వాడు ఎందుకు మారాడు, ఎలా మారాడు అంటే అక్కడ నేర్పించే విధానం అండి. ఇలాగా నువ్వు ఇలా బ్రతకాలి. ఎందుకంటే బరూక్ అడేనే మినిస్ట్రీలో మాకు అది ఎప్పుడు చర్చ్ అని మాకు ఎప్పుడు చెప్పలేదండి. ఎందుకంటే సత్యాన్ని బోధించారు. అది చర్చ్ అని మాతో అనలేదు, కానీ మాకు సత్యాన్ని కనెక్ట్ చేశారు. ఇంకోటి, ఇది మతం కాదండి. వాళ్ళు చూపించేది మాకు మతం కాదు, దేవుని యొక్క మార్గం. ఇలా ఉంటే నువ్వు బ్రతకగలవు, ఎలా ఉంటే నువ్వు బ్రతకాలి, ఎలా నువ్వు బ్రతకాలి, ఎలా నువ్వు మార్చుకోవాలి. ఒక మనిషిని పాపంలో నుండి తీసుకురావడం ఎవరి తరం కాదండి. ఎందుకంటే తప్పు చేస్తే ప్రతి వాళ్ళు కూడా నేను తప్పు చేశాను అని చెప్తారు. తప్పు చేశాను బ్రదర్, సారీ అంటారు. కానీ ఇక్కడ తప్పు చేశాను కాదు, నేను పాపం చేశాను అయ్యా, నేను పాపం చేశాను అని అడగాలని నేర్పిస్తున్నారండి. మాకు నేర్పిస్తున్నారు, మేము నేర్చుకుంటున్నాం. ఎందుకంటే నేను ఇంతకుముందు చర్చికి ప్రతి ఆదివారం నేను వెళ్ళేవాడిని. ప్రతి ఆదివారం వేరే చర్చికి నేను వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు అన్న మా ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతున్నాయని నా తోటి బ్రదర్స్కి చెప్తే, అన్న నువ్వు దేవుడి పని చేస్తున్నావు కదా, అందుకే సాతాను మీ ఇంట్లో గడబడి చేస్తున్నారని ఒకరు చెప్పారండి. ఒక బ్రదర్ ఏం చెప్పారంటే, ప్రతి ఇంట్లో గిన్నెల సప్పుడు ఉంటుందన్న అని చెప్పారండి. కానీ ఇక్కడేం చెప్తున్నారంటే, అసలు ఆ గిన్నెల సప్పుడు ఎందుకు రావాలి, నీ ఇంట్లో గిన్నెల సప్పుడు ఎందుకు రావాలి, అది మాత్రమే మాకు నేర్పిస్తున్నారండి. మమ్మల్ని ఎప్పుడు దశమ భాగాలు కానీ ప్రథమ ఫలాలు కానీ మా కానుకలు కానీ ఎప్పుడూ అడగలేదండి. ఎందుకంటే నేను చాలా చర్చలు వెళ్ళాను, తిరిగాను. కానీ గల్లా పెట్టి లేని ఒక సంఘము అంటే కనుక బరూక్ అడేనే మినిస్ట్రీ. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలనండి. ఎందుకంటే ప్రాక్టికల్ నేను వెళ్ళి అక్కడ చూశాను కాబట్టి. అక్కడ ఈరోజు అదొక బరూక్ అడేనే మినిస్ట్రీ ఉందని కూడా చాలామందికి తెలియదండి. ఎందుకంటే అక్కడ మనుషులు వారి యొక్క విధానం, దేవుడు నేర్పించే విధానం అంత బాగా నేర్పిస్తున్నారండి. ఈ మధ్య యూట్యూబ్లో ట్రోల్ అయింది. చాలామంది నాకు పాస్టర్లు ఫోన్ చేసి నన్ను కొంతమంది అడుగుతున్నారు, నువ్వు చూసావా, నువ్వు ఆ సంఘానికి వెళ్తావు కదా అని. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోని వాళ్ళు ఎవరండి? యూదులు, పరిసయ్యులే.
ఈరోజు ఒక సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఇది కూడా ఒప్పుకొని ఎవరంటే మేము క్రైస్తవులు అని చెప్పుకునేటోళ్ళే. ఎందుకంటే మేము ఇప్పుడు నేను కూడా చాలా విన్నాను క్రైస్తవులనే మేము అందరికీ మేము క్రిస్టియన్ సార్, మేము క్రిస్టియన్ అమ్మ అని చెప్పాం. కానీ మేము క్రీస్తు ఫాలోవర్, మేము నేర్చుకుంటున్నాం, ఆయన విధానం నేర్చుకుంటున్నామని మేము ఎవరికి చెప్పుకోలేదండి. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం, అయ్యా మేము నేర్చుకుంటున్నాం అని చెప్తున్నాను. అక్కడ ఆ వీడియోలో వాళ్ళందరూ ఆమెకు సాగిలి పడుతున్నారు, ఆమెను మొక్కుతున్నారు అనే ఒక వీడియో పెట్టడం జరిగిందండి. సో అక్కడ వీడియో సాగిలి పడుతున్నారు, మొక్కుతున్నారు అంటే మనందరికీ విశ్వాసులకు తండ్రి, ఈ విశ్వాసులకు తండ్రి యొక్క అబ్రహాము ఎందుకు సాగిలి పడ్డాడండి? ఆయనే కదా మనకి పునాది. మరి ఆయన ఎందుకు సాగిలి పడ్డాడు అంటే దేవుని యొక్క ఆత్మను ఆయన గుర్తుపట్టాడు కాబట్టి, ఆ పరిశుద్ధాత్మను ఆయన గుర్తుపట్టాడు కాబట్టి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ప్రతి పాపాన్ని కూడా, ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానం ప్రతి ఒక్క మనిషిని కూడా పరిశీలించదండి. నెబుకద్నెజర్ బైబిల్లో మీకు అందరికీ తెలిసిన వ్యక్తి అయిన బబులోని సామ్రాజ్యానికి చక్రవర్తి. మరి దానియేలుకి ఎందుకు సాష్టాంగపడ్డాడండి ఆయన? దానియేలులో ఉన్న ఆ జ్ఞానం, దానియేలులో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క నడిపింపు, దానికి సాష్టాంగపడ్డాడండి, ఆ జ్ఞానానికి సాష్టాంగపడ్డాడు. అలా మమ్మల్ని నడిపిస్తున్న ఆ జ్ఞానానికే మేము నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఒక దైవశక్తి మమ్మల్ని నడిపిస్తుందని మేము నేర్చుకుంటున్నాం అండి. ఎందుకంటే మా పిల్లలు కానీ 300 మంది పిల్లలు అక్కడ ఆ మినిస్ట్రీలో చిక్కుపడిపోయారు. అయ్యో పాపమని మీరు జాలి పడుతున్నారు. బ్రదర్స్, నేను ఒక మాట చెప్తున్నా, అక్కడ మా పిల్లలు మాకు ఎగ్జాంపుల్ అండి. వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం. ఈరోజు మేము ధైర్యంగా చెప్తున్నాం. మీరు ఇంత క్లిప్స్, చిన్న క్లిప్స్ పట్టుకొని వచ్చి అది వీడియోలు పెట్టి మీరు ఇది ఎలాగంట అది ఎలాగంట అని చెప్పడం కాదు. మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు బ్రదర్ ఇది. ఎందుకంటే మా లైఫ్ మేము ఎలా మార్చుకున్నామో, ఎలా ఉన్నామో మాకు తెలుసు. మేము ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే అక్కడ మాకు నేర్పిస్తున్న విధానం అలా ఉంది. అక్కడ ఈ విధానం ఇలా బ్రతకాలని మాకు సత్యాన్ని కనెక్ట్ చేశారు తప్ప మమ్మల్ని ఏ మతానికి కనెక్ట్ చేయలేదండి. నేనే చెప్తున్నాను కదా. ఎందుకంటే ఇది 100కి 100% మేము మార్చుకున్న మా జీవితాలను బట్టి మేము మాట్లాడగలుగుతున్నాం ఇంత ధైర్యంగా. థ్యాంక్ యూ బ్రదర్. నా పేరు వెంకటలక్ష్మి అండి. బరువుకి వచ్చిన కాంచి మేము మార్చుకుంటున్నాం. నా కొడుకు ఎంతో ఇదిగా ఉండి కూడా అక్కడ ఈ పాస్ హౌస్కి వచ్చాకే మార్చుకున్నాడు. ఆయన చూసి మేము వచ్చాము. పిల్లలు చిక్కబడిపోయారు, పిల్లలు ఇటు పిల్లలు అని అంటున్నారు. అసలు ఇది ఏమి లేదు, మంచిగా చెప్తారు ఈ పాస్ హౌస్లోని బరువు కథల్లో దాంట్లో మంచిగా చెప్తారు, మంచిగా నేర్చుకుంటున్నాం మేము. ఇంకొక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నువ్వే యువర్ వాకింగ్ బైబిల్ మాకు నేర్పిస్తున్న విధానం అది. బైబిల్ నీకు తెలుసు కాదు, బైబిల్ నువ్వు సంకలో పెట్టుకుని వెళ్ళడం కాదు, నువ్వే బైబిల్లా బ్రతకాలి. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఆ ప్రాక్టీస్లో మమ్మల్ని నడిపిస్తున్నారు. ఎందుకంటే బైబిల్ మాకు తెలుసు, బైబిల్లో ధారాళంగా మీతో చాలా అధ్యాయాలు నేను చెప్పచ్చు. కానీ అది కాదు కదా, మా లైఫ్ ముందు పెట్టి మేము ప్రాక్టికల్గా చెప్తున్నాం. మాకు అక్కడ చాలా నేర్పిస్తున్నారు, మేము చాలా నేర్చుకుంటున్నాం. ఇది బారూక్ అకాడమీ మినిస్ట్రీ మాకు అలా నడిపిస్తుందని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ.